గమనించండి. చదవబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఆత్మ అయి ఉన్నది. ఏమై ఉన్నదండి? ఆత్మ అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. అనగా దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనము వింటామో, గ్రహిస్తామో, మన ప్రాణ ఆత్మ దేహాలకు స్వస్థత, విడుదల, విమోచన కలుగుతుంది. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యము వింటే ఆదరణ, నెమ్మది, సంతోషము, స్వస్థత, విడుదల, విమోచన, దీవెనలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తున్నదంటే, వినుటకు మనము వేగిర పడవలెను, మాట్లాడుటకు మనము నిదానించవలెను. దేవుని యొక్క వాక్యము వినుటకు మనము ఆతృత కలిగి వేగిరపడి వాక్యములో ఉన్న శక్తి మనము పొందుకొనుటకు అటువంటి వేగిరమైన మనస్సు కలిగిన వారై వినవలెను. శరీర జీవితానికేమో మనము 3 పూటల మంచి ఉదయకాలము బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్, సాయంకాలము స్నాక్స్, ఇతర ఏవైనా ఉన్నట్లయితే స్వీట్లు, కార, బూందీ, మిక్చరు, ఇంకా ఏవైనా శరీరానికి తింటూ ఉంటాం, మంచిది. రాత్రి మంచి డిన్నరు, ఇంకా వీలైతే పడుకోవడానికి ముందు కప్ ఆఫ్ మిల్క్, అది కూడా త్రాగుతూ ఉంటాం. దేని కొరకు ఇవన్నీ చేస్తున్నాం? శరీరము బాగుండాలి. నా శరీరము ద్వారా నా కుటుంబము, నా వ్యాపారము, నా ఉద్యోగములలో నేను సాఫల్యత, అభివృద్ధి చెంది దీవింపబడాలి, నడవాలి, బైకు నడిపించాలి, కారు నడిపించాలి, ఇతర ప్రాంతాలకు నేను వెళ్ళాలి, సాగిపోవాలి అని ఇటువంటి ఆలోచన కొరకు మనము ప్రతినిత్యము 3 పూటల, మించితే 4 పూటల, ఆ పైన మించితే మధ్యరాత్రి కూడా 11, 12 జొమాటోలు, గెమాటోలు, స్విగ్గీలు, స్వైపీలు, రకరకాల టెక్నాలజీ సదుపాయాలు ఉన్న రోజులలో నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనుభవించు అన్న ఆలోచనతో శరీరానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటంలో మనము ఆనందిస్తుంటాం, మంచిది. అయితే నీ ఆత్మకు కావలసిన ఆహారము గురించి ఎప్పుడైనా నీవు శ్రద్ధ వహించినావా? శరీరానికేమో 4 పూటలు, మించితే 5 పూటలు ఆహారము మనము సేకరించుటలో ఎంతో జాగ్రత్త కలిగి అటువంటి ఆశతో మనము భుజిస్తూ ఉంటాం. మరి నీ ఆత్మ జీవితానికి సంబంధించిన దేవుని యొక్క వాక్యము వినుటలో కానీ, దేవుని యొక్క వాక్యములో ఉన్న ఈ మర్మములు, ఈ సంగతులు, దేవుని యొక్క వాక్యమన్న విషయములో ఎంతవరకు నీవు జాగ్రత్త వహిస్తున్నావు లేక అశ్రద్ధ వహిస్తున్నావో నిన్ను నీవు పరీక్షించుకొనవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేయించున్నాను. కాబట్టి దేవుని యొక్క
వాక్యము వినడానికి, దేవుని యొక్క వాక్యమును చదవడానికి, ధ్యానించడానికి, దేవునితో సహవాసము చేయుటకు మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లుగా అటువంటి ఆశ కలిగిన ప్రాణాలతో దేవుని యొక్క మందిరములోనికి మనము ప్రవేశించి ఆయన వాక్యము వినుటకు, ఆ విన్న వాక్యము మన హృదయంలో భద్రపరుచుకొని మనము ఆత్మీయముగా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించి అభివృద్ధి చెందవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేటి ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 8వ వచన భాగములో. ఈ వాక్య భాగమునకు టైటిల్, అంశము ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రములు. ఏం టైటిల్ అండి? ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రములు. టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్, ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రములు కలిగి ఉండవలెను. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 8వ వచన భాగము నుండి 14వ వచన భాగములో మనము చదువుకున్న రీతిగా అక్కడ చదవన వాక్య భాగములో, అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ కూడా ప్రోగు చేసి విందు శాలలోనికి వారిని ప్రవేశింపచేయుడని తన దాసులతో ఆ రాజు సెలవిచ్చినప్పుడు, ఆ యొక్క దాసులు లేక భటులు రాజమార్గంలోనికి వెళ్ళి, వీధులలోనికి వెళ్ళి తమకు కనపడిన వారిని, మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా ప్రోగు చేసి ఆ విందుశాలలోనికి వారిని ప్రవేశింపచేసిరి. అప్పుడు రాజు కూర్చున్న వారిని, అనగా విందుశాలలోనికి ప్రవేశించిన వారిని చూడవచ్చి, ఆ రాజు గమనిస్తూ విందుశాలలోనికి వచ్చిన వారందరినీ కూడా చూచుటకు వచ్చి, ఒక పడుచువాని వైపు చూచి, యవనుడా, పెళ్లి వస్త్రము లేక నీవు ఈ పెళ్లి విందుశాలలోనికి ఎలాగూ ప్రవేశించితివి అని వారిని ప్రశ్నించినప్పుడు, వాడు అంతటా మౌని అయి ఉండెను అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. గమనించండి. అప్పుడు ఆ రాజు తన భటులతో, తన సేవకులతో ఏమని సెలవిచ్చినాడంటే, వీడు పెళ్లి వస్త్రము లేక ఈ విందుశాలలోనికి ప్రవేశించిన కారణమును బట్టి వీని కాళ్ళు చేతులు కట్టివేసి బయట చీకటి గదిలోనికి వీనిని త్రోసివేయుడి. అక్కడ ఏడుపును
పండ్లు కొరుకుటయు వేదన దుఃఖము ఉండును అని సెలవిచ్చినాడు. అప్పుడు వాక్యములో రాయబడి ఉన్నది 14వ వచనం గమనించండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ మాట చదువుదామండి అందరూ. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు బహు కొద్ది మందే అని చెప్పాను. ఈ యొక్క వాక్య ఉపోద్ఘాతము సినారియో, ఈ వాక్య వివరణ గమనించండి. ఏమిటి అంటే, ఆ రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ పెళ్లి విందు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరలోకములో జరిగే విందుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ భటులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే దేవుని యొక్క అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు మరియు బోధకులు, వీరికి ఆ భటులు సాదృశ్యంగా ఉన్నారు. అయితే కాళ్ళు చేతులు బంధించి చీకటి గదిలోనికి త్రోసివేయబడిన ఆ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే రక్షణ జీవితమును కోల్పోయిన వారికి, మారు మనస్సు లేని వారికి, రక్షణ అనుభవమును లేని వారికి, దేవునిలో ఫలించుకోకుండా జీవితాలను గడిపిన వారికి, నామకార్థ క్రైస్తవ జీవితాలకు, ఆచారపరమైన క్రైస్తవ జీవితాలకు, సాంఘికపరమైన క్రైస్తవ జీవితాలకు రక్షణ లేక, మారు మనస్సు లేక, నూతన జన్మ లేక, ఆరాధించక, స్తుతించక, ఆచారపరమైన భయభక్తులు కలిగిన క్రైస్తవ జీవితాలకు చీకటి గదిలోనికి త్రోసివేయబడిన ఈ మనిషికి వారు సాదృశ్యంగా ఉన్నారు. అర్థమైందండి? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ఆమేన్. కాబట్టి అతని జీవితము ఎంతటి ఘోరాతి ఘోరమైన స్థితిలోనికి త్రోసివేయబడినదో మనము ఆలోచన చేయవలెను. ప్రియమైన దేవుని సంఘస్థులారా గమనించండి. ఇశ్రాయేలు దేశములో రాజరిక వివాహాలలో పాల్గొనదలిచిన వారు తమను తాము శుద్ధీకరించుకొని పెళ్లి వస్త్రములతో అలంకరించుకొని ఇశ్రాయేలీయుల రాజవిందులలో, ఇశ్రాయేలీయుల వివాహ విందులలో పాల్గొనవలెను. అర్థమైందండి? అర్థమైందా? అర్థమైపోయిందండి? అర్థమైందా? ఆమేన్. మరొకసారి చెప్తాను వినండి. ఇశ్రాయేలీయుల దేశములో వివాహానికి పిలువబడిన వారు తమను తాము శుద్ధీకరించుకొని నూతన పెళ్లి వస్త్రములతో మంచి అలంకరణ కలిగి, మంచి వస్త్రములతో, మంచి సూటు, మంచి బూటు, మంచి టై, ఇంకా లేడీస్ అయితే పట్టు చీరలు, బెనారస్సులు, రకరకాల అలంకరణ వస్తువులతో, ఆర్నమెంట్స్తో అలంకరింపబడి ఇశ్రాయేలీలో జరుగు వివాహంలో వారు పాల్గొనవలెను. ఇది ఇశ్రాయేలీల యొక్క నియమము. చినిగిపోయిన
బట్టలతో వివాహ విందులోనికి ప్రవేశించకూడదు. ఒకవేళ నిరుపేదలైతే, బట్టలు కొనుక్కోలేని వారైతే, పేద ప్రజలు అయితే వారికి రాజు ఉచితముగా నూతన వస్త్రములు వారికి అనుగ్రహిస్తారు. ఎవరికి చెప్పండమ్మా? నిరుపేదలైతే వారికి రాజు నూతనముగా వస్త్రములు ఆయన అనుగ్రహిస్తాడు. అయితే వాక్యములో వ్రాయబడిన రీతిగా ఈ యవనస్తుడు రాజు ఇచ్చే ఉచితమైన పెళ్లి వస్త్రములను ధరించుకొనక, నా పాయింట్ అర్థమైందండి అమ్మా? అర్థమైందమ్మా? రాజు ఇచ్చే ఉచితమైన వివాహ వస్త్రములను స్వీకరించక, పొందుకొనక, ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు క్రైస్తవులందరికీ కూడా ఉచితముగా ఒక్కొక్కరికి రింగ్ ఇస్తున్నారంటే పొద్దున 4 గంటల నుండి క్యూలో ఉంటారు అందరూ. లేదా ఒక్కొక్కరికి 3 గజాల ఫ్లాట్ ఇస్తున్నాము అంటే రాత్రి మిడ్నైట్ నుండే సెక్రటరేట్ ఎదుట ఉంటారు. నిజమే కాదండి? రైట్? మానవ నైజం అది. అయితే ఈ యవనస్తుడు, వాక్యములో చెప్పబడిన ఈ యవనస్తుడు రాజు ఉచితముగా ఇచ్చే వస్త్రములను సైతము కూడా పొంది ధరించలేకపోయినాడు. చిరిగిన వస్త్రములతో, మాసిపోయిన గుడ్డలతో ఆ వివాహ విందుశాలలోనికి ప్రవేశించి చివరికి ఆ రాజు కంటపడి అతని జీవితము చీకటిలోనికి, అతని జీవితము ఆ రీతిగా దిగజారి వేదన దుఃఖములోనికి వెళ్ళిపోయినది. వివాహ విందును అతడు తృప్తి చెందక, అంగీకరించక, పాల్గొనక అతని జీవితము చీకటి గదిలోనికి తాళ్లతో బంధింపబడి బయటకు త్రోసివేయబడిన పరితాపమైన పరిస్థితి ఇతనికి ఏర్పడినది. కారణం ఎందుకండి అలా ఏర్పడినది చెప్తారా అమ్మా? చివరిలో ఉన్నవారు ఎందుకు ఇతనికి ఆ స్థితి ఏర్పడినది? ఇంత గట్టిగా నేను అరుచుకొని నా బలమంతా ఉపయోగించి నెత్తి నోరు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెక్కినట్లు, ఏదో నాకు కాదులే, ఏదో ఆయన చెప్పుకొని ఆయనకి డబ్బులు వస్తాయి, సంఘం మీద డబ్బులు ఇస్తుంది, ఏదో ఆయన చెప్పిపోవాలి కాబట్టి చెప్పిపోతున్నాడన్న నిర్లక్ష్యంతో ఉండిన ఓ క్రైస్తవ విశ్వాసి ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది. వాక్యము విలువ ఒకరోజు వస్తుంది. అతి త్వరలో దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము మోయబడే రోజులు బహు సమీపముగా ఉన్నాయి. దుర్దినములు రాకముందే, సమయము చేజారకముందే, నీ స్నేహితుడు ఎవరు కూడా నీకు అక్కరకు రాడు, నీ బంధువులు ఎవరు కూడా అక్కరకు రారు. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని తెలియదా? దేవుడు నీకు ఇచ్చిన సమయము, రోజులు, కాలములు, దినములు, గడియలు, ద డే విల్ కమ్. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా,
వాక్యము ప్రకటింపబడుతున్నా వాక్యానికి చెవి యొగ్గక కఠిన హృదయము కలిగిన వాడైన ఓ క్రైస్తవుడా, ఓ స్త్రీ, దేవుని వాక్యము ఎడల జాగ్రత్త వహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు విన్నవించుకొనుచున్నాను. మీ యొక్క శరీర జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆత్మీయంటి జీవితము. ఇలానే రోజులు, కాలాలు, గడియలు, మధ్యాహ్నము, రాత్రి, పగలు, చికెన్ బిర్యానీ, చికెన్ 65, మటన్ రోజ్, మటన్ కీమా, పిక్క, చపాతి, పూరి, లోకము, నటన, వైభవము, ఆనందము అనే ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ద డే విల్ కమ్. మననే చూసింటారు టీవీలో అందరూ కూడా 241 మంది ప్లేన్ క్రాష్ సమయంలో అంగలారుస్తున్నారు. ప్రాణం విలువ అప్పుడు గుర్తొచ్చింది, దేవుని విలువ గుర్తొచ్చింది వాళ్ళకు. అయ్యో, రక్షించేవాడు ఎవరు లేరా? అగ్నికి ఆహుతవుతున్నాయి ప్రాణాలు. సంపాదించిన ఆస్తి, బీటెక్లు, సాఫ్ట్వేర్లు, హోదాలు, బెంజ్ కార్లు, స్టేటస్లు, పేర్లు, ఐపీఎస్, ఐఏఎస్, రకరకాల విద్యాభ్యాస సర్టిఫికెట్లు, హోదా అన్నీ కూడా ఏమన్నాయండి? కొంతసేపు కనబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము వీడి కష్టము నోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము వీడి కష్టము నోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? పడండి. సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘస్థులారా, దేవుని వాక్యము ఎడల నిర్లక్ష్య భావమును కలిగి ఉండకుడి. ప్రేమతో నేను మీకు ఇది మనవి చేయుచున్నాను. నా 2 చేతులను జోడించి మీకు మనవి చేయుచున్నాను. దేవుని వాక్యము ఎడల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకుడి. వాక్యమే నిన్ను రక్షిస్తుంది. వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. వాక్యమే నిన్ను కాపాడుతుంది. వాక్యమే నీ జీవితానికి త్రోవగా, వెలుగుగా, కాపరిగా, ఇమానుయేలుగా దేవుని వాక్యమే నీకు తోడుగా ఉండి నడిపించే వాక్యము. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు దేశములో
రాజకుటుంబములో జరుగు వివాహాలకు హాజరగువారు తమను తాము శుద్ధీకరించుకొని పెళ్లి వస్త్రములను ధరించుకొని ఇశ్రాయేలు దేశంలో జరుగు రాజకుటుంబములో జరుగు వివాహాలకు వారు పాల్గొనవలెను. అయితే ఇక్కడ వాక్యములో చదవబడిన రీతిగా ఒక పడుచువాడు పెళ్లి వస్త్రములు లేక, చెప్పండి చివర్లో ఉన్నవారు, ఏ వస్త్రము లేకమ్మా? పెళ్లి వస్త్రములు లేక ప్రవేశించి ఉన్నప్పుడు ఆ రాజు గమనించి, పెళ్లి వస్త్రములు లేక నీవు ఎలాగూ వచ్చితివని వారిని చీకటి గదిలోనికి త్రోసివేసెను. వాని జీవితము బహుఘోరముగా చీకటిలో బంధింపబడినది. ప్రియమైన దేవుని సంఘస్థులారా, విశ్వాసులారా, ఈ లోకరీతిగా మనము ఆలోచించిన ఎడల, గమనించిన ఎడల, ఆయా ప్రభుత్వ రంగాలలో ఆయా శాఖలలో పనిచేయు వారికి కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్లో, రక్షణ శాఖలో పనిచేయు వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. మన సంఘ ప్రెసిడెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి వారు రిటైర్డ్ అయినారు, వారికి బాగా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఏ కలర్ వేసుకుంటారండి? కాకి ప్యాంటు, కాకి చొక్కా, బ్రౌన్ కలర్ బెల్టు, బ్రౌన్ కలర్ షూ, కాకి కలర్ క్యాపు, వారి ర్యాంక్స్, వారి యొక్క టైటిల్స్, ఇవన్నీ ద్వారా మనము వారిని ఏమని గుర్తిస్తామండి? వీరు రక్షక భటులు, వీరు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వారు అని వారి యొక్క డ్రెస్ కోడ్ను బట్టి మనము వారిని గౌరవిస్తాం, గుర్తిస్తాం. మంచిది. న్యాయశాఖలో పనిచేయు వారిని, వారికి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉంటుంది? బ్లాక్ కోటు, వైట్ ప్యాంటు, వైట్ చొక్కా మరియు కాలర్, బౌ. దాని ద్వారా వీరు న్యాయశాఖలో పనిచేయు న్యాయాధిపతి అని మనము గుర్తిస్తాం ఆ యొక్క డ్రెస్ కోడ్ను బట్టి. అదే రీతిగా ఆరోగ్య శాఖలో పనిచేయు వారిని, వారికంటూ ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. ఆ వైటు, ఆ యొక్క నిలువుటంగి, ఆప్రాన్ ధరిస్తారు. కొంతమంది హాస్పిటల్లో బ్లూ డ్రెస్సు, స్టెటస్కోపు. ఈ రీతిగా వీరిని మెడికల్ డిపార్ట్మెంట్లో, ఆరోగ్య రంగములో వీరు పనిచేస్తున్నారని వారి యొక్క డ్రెస్ కోడ్ను బట్టి మనము వారిని గుర్తిస్తాం. గమనించండి ప్రియమైన దేవుని సంఘస్థులారా, నా వైపు చూడండి. అమ్మా, సెల్ ఫోన్ చూడొద్దండి. ఒకవేళ సెల్ ఫోన్లు ఉంటే మీరు స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే సైలెంట్లో పెట్టుకోండి. ఆ సెల్ ఫోన్ యంత్రాంగము మీ జీవితాన్ని మార్చలేదు. దానికంటూ చూసే సమయమో ఉన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిక వేళల్లో మధ్యాహ్నము చికెన్ బిర్యానీ తిని రాత్రి వరకు సంతోషంగా నా ప్రాణమా సెల్ ఫోన్తోనూ, నా ప్రాణమా ఫేస్బుక్లతోనూ, నా ప్రాణమా ఇన్స్టాగ్రామ్లతోనూ, వాట్సాప్లతోనూ తృప్తి చెందుము అని సంతోషించండి. కానీ ఇది ప్రాముఖ్యమైన వాక్యము వినే సమయము. ఆమేన్. చివరి ఉన్నవారు చెప్దాం ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. ఏం చెప్తున్నానని చెప్పండి నేను వాక్యము లేదు. బాడీ ప్రజెంట్, మైండ్ సారీ దునియా. ఏం చెప్తున్నాను చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, న్యాయశాఖలో పనిచేయువారు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయువారు కానీ, వారికంటూ ఒక ప్రత్యేకమైన వస్త్ర అలంకరణము ఇవ్వబడి ఉన్నది. ఆ వస్త్రమును బట్టి వారిని మనము రికగ్నైజ్ చేస్తాం. ఆ వస్త్రమును బట్టి ఫలానా వాళ్ళు ఫలానా డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు అని గుర్తిస్తాం. అదే రీతిగా ఆధ్యాత్మికమైన జీవితములో గమనించండి, ఆధ్యాత్మికమైన జీవితములో మనమందరము కూడా ఒక శ్రేష్టమైన వివాహ విందులోనికి ప్రవేశించనై ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆధ్యాత్మికమైన జీవితములో మనమందరము కూడా ఒక శ్రేష్టమైన వివాహ విందులోనికి మనము పిలువబడుతూ ఉన్నాం. ఆ శ్రేష్టమైన వివాహ విందు ఏమనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. తీయండి ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచనాలు అందరు తీయాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 19వ అధ్యాయము 7-9. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము విస్తారమైన జలముల శబ్దముతో బలమైన ఉరుములు శబ్దములు పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గమనించండి, అండర్లైన్. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించుచు ఆయనను మహిమపరచుచు చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధ నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను. జాగ్రత్తగా వినండి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుడి. చాలమ్మా, అర్థమైందండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచన భాగములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. మనము ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుని యొక్క ఆగమన రెండవ రాకడ నెరవేర్చే దినాలు నెరవేర్పులో అతి సమీపముగా ఉన్నాయి. గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచన భాగాలలో చెప్పబడిన రీతిగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైనది, వచ్చి ఉన్నది. దయ్యాలకు, నా వైపు చూడండి, దయ్యాలకు వాటి సమయము తెలుసు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో సంచరిస్తున్న రోజులలో గెరాసేనీల దేశంలోకి వెళ్ళి అక్కడ 2000 దురాత్మల చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు అతనిలో ఉన్న 2000 దురాత్మలు ఏమన్నాయా అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా సమయము ఇంకా రాలేదు. ఏమన్నాయండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా సమయము ఇంకా రాలేదు. గమనించినారా? దయ్యాలకు వాటి కాల విలువ, వాటి సమయమో తెలుసు. మనకేమో దేవుని సమయం తెలియదు, మన సమయం తెలియదు, చర్చి సమయం కూడా తెలియదు, క్వైర్ సమయం తెలియదు. ఏ సమయం లేక తింటూ తాగుతూ జీవిస్తూ గడిపేస్తున్నాం. దయ్యాలకైతే వాటి సమయమో తెలుసు. అవేమంటున్నాయంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా సమయం ఇంకా రాలేదు అని అవి యేసు ప్రభుల వారిని వేడుకున్నాయి. ఏమని వేడుకున్నాయి? అయ్యా, ఇంతకాలము ఈ వ్యక్తిలో మేము కాపురం ఉన్నాం, ఇప్పుడు మీరు గద్దిస్తున్నారు, ఎక్కడికి మేము పోవాలి? ఇదిగో మమ్మలను దయచేసి ఆ పందులలోనికి మమ్మలను ప్రవేశింపనీయుడి. వాట్ ఏ గ్రేట్ అమేజింగ్ లవింగ్ గాడ్ అండి. ఎంత దేవుడు ప్రేమ, జాలి, దయ కలిగిన దేవుడు. నా వైపు చూడండి. దయ్యాలు చేసిన ప్రార్థనే దేవుడు విని ఆ దయ్యాల ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. అవన్నీ కూడా వేడుకున్నాయి, అయ్యా ఇంతకాలం ఈ వ్యక్తిలో ఉన్నాం, ఇప్పుడు మీరు వచ్చినారు, మేము ఉండలేం, మమ్మలను ఆ పందులలోనికి గుంపులోనికి ప్రవేశింపనీయుడి, సెలవీయుడి అన్నప్పుడు యేసు ప్రభుల వారి యొక్క కనికరం చూడండి, ప్రేమ చూడండి. ఆ దయ్యాల ప్రార్థన విని వాటికే దేవుడు జవాబిచ్చినాడు. దయ్యాలే ప్రార్థనలకు జవాబు పొందుతుండగా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ సంఘమా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, దయ్యాలే ప్రార్థనలకు జవాబు పొందుతూ ఉన్నప్పుడు, వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ వి? మనము జవాబు పొందుతున్నామా? దయ్యాలకే దేవుని పైన విశ్వాసము ఉన్నప్పుడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మమ్ములను ఆ పందులలోనికి ప్రవేశింపచేస్తాడు అని అటువంటి విశ్వాసముతో దేవుణ్ణి, యేసు ప్రభువుని వేడుకున్నప్పుడు, మరి ఎక్కడ నీ విశ్వాసం? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఓ సంఘమా, ఎక్కడ నీ విశ్వాసము? నీవు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వినడా? నీవు ప్రార్థిస్తే దేవుడు నీ అక్కరలు తీర్చలేడా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును అన్న వాగ్దానములతో దేవుడు సెలవిచ్చిన మాటలు ఏమాయను? దయ్యాలే ప్రార్థనలకు జవాబు పొందుతూ ఉన్నప్పుడు, యేసు రక్తము ద్వారా కడగబడిన ఓ విశ్వాసి, ఓ సంఘమా, నీ నా మన ప్రార్థనలు దేవుడు ఆలకించడా? చెప్పండి, వినడా? జవాబు అనుగ్రహించడా? దివారాత్రులు తనకు మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉండడా? కాబట్టి మనల్ని మనము పరిశీలించుకొనవలెను. దయ్యాల ప్రార్థనలే దేవుడు విని ఆ దయ్యాలకే జవాబు దేవుడు ఇచ్చినప్పుడు, యేసు రక్తంలో కడగబడిన విశ్వాసి, క్రైస్తవ కుటుంబమా, ఓ వ్యక్తి, నీ అక్కర్లు దేవుడు ఫిలిప్పీ 4:19 ప్రకారముగా క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పున తీర్చలేడా?
సమాధానము అనుగ్రహించలేడా? తప్పక దేవుడు తనకు మొరపెట్టు వారికి దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దయ్యాల ప్రార్థననే దేవుడు వినగలిగిన దేవుడు. వాటికి తెలుసు వాటి యొక్క సమయమో కాలం. అందుకనే వాక్యములో రాయబడినది, వానికి సమయమో కొంచెమే అని తెలిసి. ఎవరికి? అపవాదికి సమయము కొంచెమే అని తెలిసి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా, ఎవరి కుటుంబంలోనికి ప్రవేశించుదుమా, ఎవరి సంఘాలలోనికి ప్రవేశించుదుమా అని గర్జించు సింహము వలె వాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి జాగ్రత్త పడవలెను. దేవుడు నీకు ఇచ్చిన కాలములను, సమయములను రేపు మనది కాదు. ఏనాడు ఏమి సంభవిస్తుందో నో మ్యాన్ కెన్ నాట్ ఎక్స్పెక్ట్. దేవుడు నేడు అను దినమున, ఏ దినమండి? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా, లాస్ట్లో ఉన్నవారు. నేడు అను దినమున రక్షణ పొందుటకు, విశ్వసించుటకు, సరిచేయబడుటకు దేవుని వాక్యమును విని జాగ్రత్త పడుటకు ఇదే అనుకూల సమయము. వాక్యములో రాయబడినది, యెహోవా దొరకు కాలమందు, సమీపముగా ఉండు కాలమందు. ఫిలప్ ది బ్యాంక్ చెప్పండి. నెక్స్ట్ వాక్యం చెప్పండి. తెలియదు. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. సీక్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి. ఏం వెతుకుతారులేండి పాస్టర్ గారు, ఏదో మీరు ఆమెను చెప్తే మంచిగా ఇంటికి వెళ్ళిపోయే ఆలోచన ఉన్నాము అని అనుకుంటే అది మీ వ్యక్తిగత జీవితానికి మీరే ఉత్తరవాది. కాబట్టి మనమందరము కూడా ఈ లోకములో దేని కొరకు పిలువబడుతున్నాం? అయ్యో, ఇప్పుడు చదివినారు కదండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 19వ అధ్యాయము 7 నుండి 9 ఏం రాయబడింది చెప్పండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు సమయము వచ్చినది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో పాల్గొనుటకు నీవు, నేను, మనమందరము కూడా సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7, 9 వచన భాగాలలో. అయితే ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో పాల్గొనుటకు నీకు, నాకు, మనకు, సంఘానికి కావలసిన ఆత్మీయ స్థితి ఏమిటి అంటే, ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాల్గొనుటకు ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రములు. చెప్పండి. ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రములతో అలంకరింపబడి ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవములోనికి ప్రవేశించవలెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా తీసి చూడండి, చదవండి. యెషయా గ్రంథము 61:10 చదవండి అమ్మా. స్త్రీలు త్వరగా.
శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగా, అండర్లైన్, ఆయన రక్షణ వస్త్రములు నాకు ఇచ్చి ఉన్నాడు. చాలమ్మా, అందరు చెప్తాం ఈ మాట. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షణ వస్త్రములతో గొర్రెపిల్ల వివాహ మహోత్సవములోనికి మనము ప్రవేశించాలి. రక్షణ వస్త్రము లేకుండా చినిగిపోయిన రక్షణ వస్త్రములు కలిగిన వారై ఒకవేళ ఉన్నట్లయితే, ఆ వాక్యములో చదవన రీతిగా ఆ యవనస్తుడు ఏ రీతిగా త్రోసివేయబడినాడో అదే రీతిగా సంభవిస్తుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములోనికి ప్రవేశించాలి అంటే ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన వస్త్రము ఏమిటి అంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచన భాగములో రక్షణ వస్త్రములు మనము కలిగి ఉండవలెను. ఆ రక్షణ వస్త్రములు కలిగిన వారై గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మనము వెళ్ళుటకు, ప్రవేశించుటకు, ఆనందించుటకు ఈ లోకములో మనము సంఘముగా, వ్యక్తిగతముగా పిలువబడుతూ ఉన్నాం. ఆ గొర్రెపిల్ల వివాహ విందులోనికి రక్షణ వస్త్రములు కలిగిన వారై ప్రవేశించాలి. లేని ఎడల త్రోసివేయబడుదురు. అప్పుడు మీ జీవితాలు లేదా రక్షణ వస్త్రము లేని జీవితాలు ఎక్కడికి పోతాయండి? చీకటిలోనికి, వేదనలోనికి, నరక యాత్రలోనికి అనుభవించుటకు వారు త్రోసివేయబడతారు. ఎప్పుడు రక్షణ వస్త్రములను నిర్లక్ష్యము చేసిన ఎడల, రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, రక్షణ జీవితాన్ని కోల్పోయిన ఎడల, బ్యాక్ స్లైడ్ అయిన ఎడల, దిగజారిన ఎడల, స్పిరిచువల్ సెన్సిటివిటీ కోల్పోయిన ఎడల, స్పిరిచువల్ హంగర్ కోల్పోయిన ఎడల, స్పిరిచువల్ థర్స్ట్ కోల్పోయిన ఎడల, చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆకలి కోల్పోయిన ఎడల, ఆత్మ సంబంధమైన రక్షణను కోల్పోయిన ఎడల, నిర్లక్ష్యము చేసిన ఎడల, ఈ లోక మాలిన్యము ద్వారా అంటబడి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ద్వారా రక్షణలో దిగజారిన జీవితాలు, బ్యాక్ స్లైడ్ అయిన జీవితాలు, ఇటువంటి వారెవ్వరు కూడా పరలోక రాజ్య విందులోనికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవపు విందులోనికి they cannot enter. They are not enter into the kingdom of God. దేవుని రాజ్యములోనికి వారు ఏ మాత్రము కూడా ప్రవేశించలేరు. బికాజ్ రక్షణ వస్త్రమును మలినపరుచుకున్న సంఘములు, వ్యక్తులు, క్రైస్తవులు, కుటుంబాలు ఈ లోక మాలిన్యముతో అంటుకట్టబడి, లోక స్నేహముతో తినుచు, త్రాగుచు, సుఖభోగాలు అనుభవించుచు గడిపిన జీవితాలు వాళ్ళెవరు కూడా గలతీ పత్రిక 5:22లో చెప్పబడిన రీతిగా వారందరూ కూడా త్రోసివేయబడుదురు. అందుకనే వాక్యములో
గమనించండి, పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు బహు కొందరే. మరి ఆ బహు కొద్ది మందిలో నీవు జాబితాలో ఉన్నావా, లేదా పిలువబడిన వారి గుంపులో ఉన్నారా? నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యము నుండి ఎంతమంది పిలువబడినారండి? 6 లక్షల పైబడిన ప్రజలు. వారందరూ కూడా దేని కొరకు పిలువబడినారు? పాలు తేనెలు ప్రవేశంలో పిలువబడినారు. వాగ్దాన భూమిలోనికి పిలువబడినారు. ఆశీర్వాదములలోనికి పిలువబడినారు. మేలులు, సస్యశ్యామలములు, సమృద్ధి కలిగిన ఆ పట్టణములోనికి వారు పిలువబడినారు. బట్ చేర్చబడిన వారు ఓన్లీ 2 people. వాట్ ఏ సాడ్, ఎంతటి విచారణకరమైన పరిస్థితి. పిలువబడిన వారేమో 6 లక్షల మంది పై ప్రజలు, కానీ ఏర్పాటు చేయబడిన వారు, ఏర్పాటులో ఉన్నవారు, ప్రవేశించిన వారు, స్వతంత్రించుకున్నవారు ఓన్లీ 2 people. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మెజారిటీ వారు నామకార్థ జీవితాలుగా, ఆచారపరమైన జీవితాలుగా, సాంప్రదాయపరమైన జీవితాలుగా వారు గడిపి అరణ్య యాత్రలో వారు జీవితాలు ముగింపు దశకు వెళ్ళిన జీవితాలు, త్రోసివేయబడిన జీవితాలు. మన జీవితాలు అలా ఉండకూడదు. ఒకవేళ మీ యొక్క ఆత్మీయ జీవితంలో రక్షణ జీవితాలు చల్లారిపోయింటే, ఆత్మీయముగా ఎదగలేని జీవితాలుగా ఉంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 యోహాను 1:9 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొద్ద నుండి కనికరములు పొందును. ఆమేన్. ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి. 1 యోహాను 1:9 అతిక్రమములు దాచిపెట్టువాడు, నా వైపు చూడండి అమ్మా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొద్ద నుండి కనికరమును పొందును. ఒకవేళ మీరు ఆ రీతిగా ప్రార్థించిన ఎడల సుంకరి పరిసయ్యుని వలె, సుంకరి వలె ప్రార్థించిన ఎడల దేవుని కనికరము మీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. రెండవది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచన భాగం. సామెతలు 28:13 దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి అటువంటి కనికరము మనం పొందాలి అంటే అతిక్రమముల విషయములు విడిచిపెట్టే వారంగా ఉండాలి. అదే రీతిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 తీసినవాడు త్వరగా వాక్యాన్ని ముగిస్తున్నానండి. మీరు ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో ముగిస్తున్నా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 త్వరగా. నా వైపు చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము,
గొర్రె పిల్ల క్రీస్తు అక్షయ రక్తము ద్వారా we are redeemer. అర్థమైందండి ఈ మాట? అర్థం అయితే ఇలా ఉండరు మీరు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా మనము విమోచింపబడలేదు. అక్షయుడగు ప్రభు అయిన యేసు క్రీస్తు, దేవుని కుమారుడైన యేసు రక్తము ద్వారా, గొర్రె పిల్ల క్రీస్తు రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన అక్షయమైన రక్తము ద్వారా నీకు నాకు మనకందరికీ కూడా పాప క్షమాపణ, విడుదల, మేలులు పొందుకొనుటకు, ఆశీర్వాదములు పొందుకొనుటకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవములోనికి నీవు నేను మనమందరము కూడా స్వతంత్రుల కలిగిన వారై రాజరికములోనికి రాజకుమారులుగా, కుమార్తెలుగా, రాజులుగాను యాజకులుగాను నీకై ఎన్నుకొంటివి. ఆరాధనా ఆరాధనా. గమనించినారా? దేవుడు మనలను రాజులుగా, యాజకులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారునిగా, సంఘముగా దేవుడు తన స్వరక్తమును ఇచ్చి అక్షయమైన రక్తమును చిందించడం ద్వారా పాప క్షమాపణ మనకు దేవుడు అనుగ్రహించి కుమారత్వపు హక్కు, స్వాస్యము, రాజరికము, పరలోక రాజ్యము విందులోనికి ప్రవేశించే అర్హత, యోగ్యత ఆ ప్రియ కుమారుని రక్తము ద్వారా. ఆమేన్. దేర్ ఇస్ పవర్, పవర్, వండర్ వర్కింగ్ పవర్. వస్తుందే పాట? పాడండి అమ్మా, మరి నోరు తెరిచి పాడండి. దేర్ ఇస్ పవర్, పవర్, వండర్ వర్కింగ్ పవర్ ఇన్ ద బ్లడ్ of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is healing, healing, wonder working healing in the blood of the Lamb. There is healing, healing, wonder working healing in the precious blood of the Lamb. There is joy, joy, wonder working joy in the blood of the Lamb. There is joy, joy, wonder working joy in the precious blood of the Lamb. There is healing, healing, wonder working healing in the blood of the Lamb. There is healing, healing, wonder working healing in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. ప్రేమైన దేవుని సంగస్తులారా, ఎప్పుడైతే నువ్వు యేసు రక్తము గురించి పాడతావో, దేవుని స్తుతిస్తావో, దేవుని నామమును ఘనపరుస్తావో, దేవుడు నీ జీవితాలలో అద్భుతములు, మేలులు, స్వస్థతలు, ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు స్తుతించనంత వరకు స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది. యేసు రక్తములో భద్రత ఉన్నది. యేసు రక్తములో విడుదల ఉన్నది. యేసు నామమును హెచ్చించిన ఎడల బైబిల్ సెలవిస్తున్నది, మృతులు దేవునిని ఆరాధించలేరు. మౌన స్థితిలోనికి వెళ్ళువారు దేవునిని ఘనపరచలేరు. ఓ క్రైస్తవుడా, ఓ సంఘమా, ఓ విశ్వాసి, చెక్ యువర్ సెల్ఫ్. స్తుతించలేని నీ క్రైస్తవ జీవితము, ఆరాధించలేని నీ భక్తి,
ప్రార్థించలేని నీ యొక్క జీవితము ఆత్మీయముగా మృతులతో సమానము. డెడ్ పీపుల్ కెనాట్ వర్షిప్ ద లార్డ్. దేవుని ఆలయానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆయన యొద్ద నుండి ఆరోగ్యము, మేలులు, దీవెనలు, రాత్రి పండుకునే టైంలో కాపుదల, భద్రత, అన్ని మేలులు పొంది ఆయనను స్తుతించుటలో మౌనముగా ఉండిన యెడల ఇది ఆత్మ సంబంధమైన మృత జీవితానికి సూచనగా ఉన్నది. స్పిరిచువల్ థర్స్ట్ కోల్పోయినాము, స్పిరిచువల్ హంగర్ కోల్పోయినాయేమో, స్పిరిచువల్ సెన్సిటివిటీ కోల్పోయినావేమో. కుష్ఠరోగులు ఎవడని చూసినారండి? ఎంతమంది లెప్రోస్ని చూసినారు చెప్పండి? వారి యొక్క శరీర అవయవాలు సెన్సిటివ్ లేక ఇలా ఉంటాయి. సూదులతో గుచ్చిన, కత్తులతో కోసిన, రంపాలతో కోసిన సెన్సిటివిటీ అవి కోల్పోయి ఉంటాయి. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా పాపము మానవుల్లో ప్రవేశించినప్పుడు, సంఘములో ప్రవేశించినప్పుడు, వ్యక్తులలో ప్రవేశించినప్పుడు వారు ఆత్మీయముగా పాపముతో ఇరువబడి స్పిరిచువల్ సెన్సిటివిటీ కోల్పోతారు. స్పిరిచువల్ హంగర్ ఉండదు, ఆధ్యాత్మికమైన ఆకలి దప్పులు ఉండవు. అందుకనే బైబిల్ సెలవిస్తున్నది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మీ కుమారులు కుమార్తెలు కానీ ఎప్పుడైనా ఆహారం తినుకోకుండా ఇలా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఈయనకి ఏదో జ్వరమో లేదా లోపల ఏదైనా రోగమో ఏదైనా బాగలేదో, కడుపు నొప్పో కాలు నొప్పో, ఏంటి నాన్న అని చెప్పి వెంటనే డాక్టర్ను సంప్రదిస్తాం. అప్పుడు డాక్టరు, మీ అబ్బాయికి మీ అమ్మాయికి జ్వరం వచ్చిందండి, ఆహారము తినలేని పరిస్థితులు ఉన్నది, భోజనం పెట్టినా, బిర్యానీ పెట్టినా, మటన్ పెట్టినా, ఏం పెట్టినా తినలేని పరిస్థితి. మన ఆత్మీయ జీవితాలు కూడా పాపముతో బంధింపబడితే, ఒకవేళ పాపము ప్రవేశిస్తే ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు వారికి ఉండవు. స్పిరిచువల్ హంగర్ ఉండదు, స్పిరిచువల్ థర్స్ట్ ఉండదు, స్పిరిచువల్ సెన్సిటివిటీ ఉండదు. ఆత్మీయంగా చివరికి వారు ఈడవబడి ఈ లోక మాలిన్యంలో వారు అంటుకట్టబడి బతికితే బతకొచ్చు, పోతే పోవచ్చు. వాళ్ళు పోయినా కూడా దేవుని రాజ్యంలో పోతారు, లేకుంటే నరకానికి వెళ్తారు. వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో వాళ్ళకే తెలుసు. మూడో రోజేమో ప్రేయర్ మీటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుదురు. ఓ చక్కటి బోర్డు, మళ్ళీ ఆచారాలు, సాంప్రదాయాలు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తెలు, అల్లుళ్ళు, రకరకాల ఆచారాలు. ఎంటుకలు కట్ చేసుకోవాలా, బోడుగుండు కొట్టించుకోవాలా, ఆడపోయి నైవేద్యాలు పెట్టాలా, ఆ సమాధి కట్టించల్లా. ఆ ఆత్మ ఎక్కడికి పోయింటుందో ఎవరికి తెలియదు. ప్రాణము లేని శరీరమునకు ఏమి చేసినా వ్యర్థమే. అదేదో బతుకున్నప్పుడు చేయండి, ప్రాణంతో ఉన్నప్పుడు పోయి సువార్త చెప్పండి. రే మారరా, చర్చికి రారా, దేవుని వాక్యం వినరా. ఓ యవనస్తుడా, ఓ కుమార్తె, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తమ్ముడు, ఆలయానికి రా. సమయం ఉన్నప్పుడే దేవుని వెతుకు, దేవుని తెలుసుకో, రక్షణ వస్త్రాన్ని కాపాడుకో. ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే నీ పరిస్థితి ఏమిటి అని బ్రతికున్నప్పుడు మాత్రం చేయరు, కానీ చనిపోయినప్పుడేమో ఎక్కడలేని ప్రార్థనలు, ఎక్కడలేని ప్రేయర్ మీటింగ్లు. 3వ రోజు 40 రోజులు, 50 రోజులు, 70 రోజులు, 1,00,000 రోజులు. క్యా ఫైదా? ఏం ప్రయోజనం? ఒకవేళ సమాధి అంటే గుర్తుగా రేపొద్దున మా కుమారులు కానీ, మా తల్లి కానీ, నా బిడ్డలకు కానీ చెప్పుకోవడానికి మీ అవ్వ మీ తాత సమాధి అంటే గుడ్.
మంచిది, కట్టించుకోవడంలో మంచిది, గుర్తుండడానికి మంచిది. అక్కడ పోయి నైవేద్యాలు పెట్టడం, అక్కడ పోయి అగరబత్తీలు పెట్టడము, అక్కడ పోయి క్యాండిల్స్ వెలిగించడము, అక్కడ పోయి ప్రార్థనలు చేయడము, అక్కడ పోయి ఏడవడము, సమాధులు పండగ అనడము, ఆచారాలు చేయడము, 3వ రోజు 10వ రోజు 40 రోజులు. యాడుందండి ఇది వాట? ఎక్కడ ఉంది వాక్యములో? ఆదిమ సంఘము ప్రార్థనలో వికసించిన సంఘము, ఆదిమ సంఘము సువార్తీకరణ సంఘము. ఆదిమ సంఘములో ఎక్కడైనా ఇటువంటి ఆచారాలు ఉన్నాయా? సంప్రదాయాలు ఉన్నాయా? నియమాలు ఉన్నాయా? మొదట నీ ఆత్మీయ జీవితాన్ని నీవు సరిచేసుకో. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి కావలసిన ప్రథమ అర్హత యేసు రక్తము ద్వారా కడగబడి రక్షణ వస్త్రమును కలిగిన వారే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. నువ్వు డీకెన్ అయినా, పాస్టర్ అయినా, ఎల్డర్ అయినా, బిషప్ అయినా, ఇంకెవరైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, దేవుని దృష్టిలో అందరూ కూడా, నేను కూడా దేవుని దృష్టిలో సమానమైన వాణ్ణి. Our God is a God of righteousness God. పాస్టర్ ప్రభాకర్లే ఎక్స్క్యూజ్ చేద్దామని నో. ఎవరైనా సరే, హూ ఎవరు వారు, రక్షణ వస్త్రమును కాపాడుకొని దేవుడిచ్చిన రక్షణను నీ జీవితంలో కాపాడుకుంటూ వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటూ దేవుని మార్గములో నువ్వు వెళ్ళిన ఎడల పరలోక రాజ్యములో నీవు ప్రవేశిస్తావు. లేని ఎడల అయస్కాంతము ఏ రీతిగా ఇనుమును ఆకర్షిస్తుందో నరకము నిన్ను ఆ రీతిగా ఆకర్షిస్తుంది. ప్రియమైన దేవుని సంఘస్థుల వాక్యం ముగిస్తున్నానండి. 2 నిమిషాలు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, లేదా రక్షింపబడి రక్షణ జీవితాన్ని కోల్పోయిన కుటుంబాలు, దిగజారిన కుటుంబాలు, ఆరిపోయిన జీవితాలు, రక్షణలో ఎదగకోకుండా బ్యాక్ స్లైడ్ అయిన జీవితాలు, దిగజారిన జీవితాలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఒక 5 మెట్లు తిరిగి రక్షణ పొందుకొనుటకు, మళ్ళీ రక్షణ ఆనందము కలిగిన వారై రక్షణ పొందుకొనుటకు, రక్షణలో ఎదుగుటకు 5 మెట్లు సూచనగా ఉన్నాయి. 5 నిమిషాలు ముగిస్తానండి. 5 మెట్లు 5 సూచనలుగా ఉన్నాయి. నంబర్ 1, పశ్చాత్తాప మనస్సు కలిగి ఉండవలెను. ఏం కలిగి ఉండవాలని? పశ్చాత్తాప మనస్సుతో దేవునికి ప్రార్థన చేయవలెను. దేని కొరకు? దేని కొరకు? అమ్మా చివరిలో రక్షణలో కొనసాగుతూ దిగజారిన జీవితాలు, లేక రక్షణ అంటే తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి 5 మెట్లు సూచనగా, అందులో మొదటిది పశ్చాత్తాప మనస్సు కలిగి దేవునికి ప్రార్థన చేయవలెను. రెండవదిగా పాపములు ఒప్పుకొనవలెను. మూడవదిగా విడిచిపెట్టవలెను. నాలుగవదిగా దేవునితో మనుష్యులతో సమాధాన పడవలెను. 5వదిగా చివరిగా అన్యాయమైనది మన ఆంతర్యములలో, మన జీవితాలలో అన్యాయమైనది ఏదైనా ఉంటే దానిని తిరిగి చెల్లించవలెను. ఎన్నైనాయండి? 5 మెట్లు. నంబర్ 1, పశ్చాత్తాప మనస్సు కలిగి ప్రార్థన చేయవలెను. నంబర్ 2, పాపములు ఒప్పుకొనవలెను. నంబర్ 3, విడిచిపెట్టవలెను. నంబర్ 4, అమ్మా దేవునితో మనుషులతో సమాధాన పడవలెను. నంబర్ 5,
అన్యాయమైనది ఏదైనా మన హృదయంలో ఉన్నట్లయితే వాటిని తిరిగి చెల్లించవలెను. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే వ్యక్తి, వాక్యాన్ని ముగిస్తున్న జక్కయ్య అనే వ్యక్తి ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో యేసు ప్రభుల వారిని చూడగోరి వెళ్ళినప్పుడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని సెలవిచ్చినప్పుడు జక్కయ్య వెంటనే ఈ 5 గుణాలు పాటించినాడు. పశ్చాత్తాపపడినాడు, పాపం ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు, సమాధాన పడినాడు దేవునితో, ప్రజలతో సమాధాన పడుటకు ఏమన్నాడు చెప్పండి? అయ్యా, అన్యాయమైనది నేను ఏదైతే సంపాదించినానో దాన్ని తిరిగి రెట్టింపుగా చెల్లిస్తాను అని చెల్లించినప్పుడు యేసు ప్రభుల వారు ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాటతో అతనిని అభినందించినాడు. చెప్పండి, ఆ మాట చెప్తారా? ఇంకా ఎస్, ప్రెసిడెంట్ గారు చెప్పారు చూడండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఆమేన్. ఆ రీతిగా నీవు 5 ప్రాముఖ్యమైన విషయాలు రక్షణలో దిగజారిన జీవితంగా ఉంటే, రక్షణను కోల్పోయిన స్థితిలో ఉంటే, లేక రక్షణ పొందుకోకుండా ఉంటే 5 మెట్లు నీకు సూచనగా ఇవ్వబడినాయి. ఈ 5 మెట్లు నీవు పాటించిన ఎడల నేడు నా ఇంటికి రక్షణ, అందరూ చెప్తాం మాట, నేడు నా ఇంటికి రక్షణ కలుగుతుంది, కలుగునుగాక, వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 5 మెట్లు మనము పాటించవలెను. చివరిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, వాక్యాన్ని ముగిస్తున్నానండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. త్వరగా అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2:4. ఇంత గొప్ప రక్షణ, హెబ్రీ పత్రిక అంటేనే మొత్తం బుక్ అంతా చూస్తున్నారు, బైబిల్ అంతా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందామో. చాలండి, నా వైపు చూడండి. ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యము చేసిన ఎడల ఆ మహా ఉగ్రత నుండి ఏ రీతిగా మనము తప్పింపబడతాం. కాబట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకూడని ప్రేమతో నేను మీకు మరీ 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 విన్నవించుకొనుచున్నాను. రక్షణ లేని ఎడల నీ ఆధ్యాత్మిక జీవితంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి నీవు ఆహ్వానింపబడలేవు, వెళ్ళలేవు, ప్రవేశించలేవు. రక్షణ వస్త్రము లేకుండా ఆయన రాజ్యంలోనికి ఎవ్వరు కూడా ప్రవేశించలేడు. వాక్యంలో మనము చదివిన ఎడల ఆ వ్యక్తి ఏ రీతిగా పరుచువాడు వచ్చి ఆ యొక్క పెళ్లి విందుశాలలోనికి ప్రవేశించినప్పుడు రాజు గమనించి ఆ యొక్క పెళ్లి వస్త్రము లేకుండా ఉండిన కారణం బట్టి అతనిని చీకటి గదిలోనికి త్రోసివేయబడిన స్థితి ఏర్పడినది. వాక్యములో వ్రాయబడిన రీతిగా మనకందరికి కూడా తెలిసిన కథే. ధనవంతుడు, నా వైపు చూడండి. ధనవంతుడు రక్షణ వస్త్రమును లేక నిర్లక్ష్య వైఖరితో తాను సంపాదించిన ఆస్తిని ప్రతినిత్యము అనుభవిస్తూ, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనుభవించు, ఇదిగో తరతరాలకు ఆస్తి సమకూర్చబడి ఉన్నదని తనలో తాను ఆలోచన కలిగి ఉండగా దేవుని తీర్పు వాని మీదికి దిగి వచ్చినప్పుడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నీవు సంపాదించిన ధనము ఏ పాటిది? చివరికి ఆ ధనవంతుడు రక్షణ వస్త్రము లేక ఎక్కడికి పోయినాడండి? నోరిప్పలండి, చెప్పాలా?
నరకమునకు వెళ్ళినాడు. రక్షణ వస్త్రము లేకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితాలకు ఈ ధనవంతుడు సదృశ్యంగా ఉన్నాడు. మరి వానికి వాక్యం తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. వాడు ఆ నరకంలో నుండి ఏమంటున్నాడు చెప్పండి? తండ్రివైన, వెరీ గుడ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు, తండ్రివైన అబ్రహామా అంటే వాక్యము తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, ఆరాధన తెలుసు, క్రమము తెలుసు, ప్రతి ఆదివారము సంఘము రౌట తెలుసు. బట్ నామినల్ క్రిస్టియానిటీ లైఫ్ హి వాజ్ లీడింగ్. చివరికి వారి యొక్క అంతిమ జీవితము నరకయాతన అనుభవించే స్థితిలోనికి దిగజారిపోయినాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన జీవితాలు ఆ రీతిగా ఉండకూడదని ఆత్మదేవుడు ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ హెచ్చరికలు చెవియొగ్గి మనము దేవుని వాక్యానికి లోబడే క్రైస్తవులుగా ఉండవలసిందిగా ప్రేమతో మిమ్మను కోరుతున్నాను. దేవుడి ఈ వాక్య భాగమును మన వెనుకలో దీవించునుగాక. తలలు వంచుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ వాక్యంలోని సత్యముల ద్వారా మా అందరి జీవితాలతో ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితాలు ప్రభా రక్షణ వస్త్రము లేక ఒకవేళ దిగజారిపోయినట్లయితే, రక్షణ లేకుండా మేము జీవిస్తూ ఉన్నట్లయితే, రక్షణ ఆనందమును కోల్పోయి ఉన్నట్లయితే, మీ పరలోక రాజ్యంలోనికి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచనాల భాగంలో చెప్పబడిన రీతిగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి మేము ఏమాత్రము కూడా వెలుటకు ప్రవేశము లేదు తండ్రి. అటువంటి రక్షణ జీవితాలు కలిగిన వారై 5 మెట్లుగా సూచించిన పశ్చాత్తాప మనస్సు, పాపములు విడిచిపెట్టుట, ఒప్పుకొనుట, దేవునితో సమాధాన పడుట, జక్కయ్య వలె తిరిగి ప్రభాతాన్ని చెల్లించుట విషయంలో జాగ్రత్తగా కలిగి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ధనవంతుని వలె ప్రభా నరకయాతన అనుభవించడానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో చేర్చబడే కృప మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి మీ కృపలో బలపరచుమని, స్థిరపరచుమని, అటువంటి రక్షణ జీవితాన్ని కాపాడుకునే ధన్యత అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.